జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు నిజంగా ఒక వరమని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక దేవి చౌక్లో శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి 92వ దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఒక ప్రక్క దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ మరో ప్రక్క ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. శరన్నవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి మంచి చేసిన ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను విధానం ఉండేదని ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. అయితే దీని వలన పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం గమనించి ఒకే దేశం ఒకే పన్ను విధానం క్రింద జీఎస్టీని 2017లో జూలై 1న ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీని వలన ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఇప్పుడు జీఎస్టీ 2.0 ద్వారా 4 స్లాబులున్న జీఎస్టీని 2 స్లాబుల్లోకి తెచ్చారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 5%, 12%, 18%, 28%గా జీఎస్టీని దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 5%, 18%గా 2 స్లాబుల్లో పెట్టారని ఆమె తెలిపారు. దీని వలన ధరల పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం కోసం వాడే పరికరాలు జీఎస్టీ సరళీకృతం వలన ధరలు తగ్గి రైతులకు రాబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పురుగు మందులు, ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు మిల్లు ధరలకే నూలును చేనేత వర్గాలకు అందించి జనతా వస్త్రాలను ప్రవేశపెడితే ప్రస్తుతం ప్రధాని మోదీ నూలుపై 18% పన్నుని 5%కి తగ్గించి చేనేత రంగానికి సానుకూల ఫలాలు అందేలా చేశారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తినుబండారాలపై చాలా వరకు జీఎస్టీ ఎత్తివేయడం వలన ఆహారం పేదలందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టి మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చారని, ఇప్పుడు కొన్ని మందులపై జీఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల వలన 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందని, ఇప్పుడు 3వ స్థానానికి రావడానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గించారని, దీని వలన చిన్న కార్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పెద్ద కార్లకు 40% డ్యూటీ తగ్గించడం వలన అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్లెక్సీతో ప్రదర్శన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పార్టీ నాయకులు ఏపీఆర్ చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, హీరచంద్ జైన్, యానపు యేసు, కాలేపు సత్యసాయిరాం, పడాల శివనాగరాజు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.